శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శ్రీ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి రవినగర్లో వేంచేసి ఉన్న శేషాద్రి పర్వతంపై కలిసి ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు బ్రహ్మోత్సవ 26వ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు 19 నుంచి 24 వరకు జరుగుతాయి. ఈరోజు ప్రత్యేకంగా శ్రీవారి కళ్యాణం జరుగుతుంది అమ్మవారిది. అందువల్ల ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. 26 సంవత్సరాలుగా నిరాటంకంగా అద్భుతంగా కన్నుల పండుగగా ఆంధ్రప్రదేశ్లో నుంచి అన్ని మూలల నుంచి వచ్చి అందరూ ఎంతో ఆనందంగా పాలు పంచుకుంటారు. ఈ దేవాలయం ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో వృద్ధిలోకి వచ్చి ఐశ్వర్యాన్ని, ఆనందాన్ని, సంతానాన్ని పొందుతారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ప్రత్యేకం ఏంటంటే, ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ దంపతులు కళ్యాణాల్లో కూర్చున్న ఆ గోదా కళ్యాణంలో కూర్చున్న దంపతులు 1 సంవత్సరం లోపుగానే కళ్యాణమై ఇక్కడ పిల్లలతో వాళ్ళ భార్యతో సహా కూర్చొని ఇక్కడ కళ్యాణం చేసుకోవడం విశేషం. ఇక్కడ కోరిన కోరికలు నెరవేర్చే శ్రీవారు, ఆయన ఏ కోరిక కోరుకుంటే ఆయన నెరవేరుస్తాడు. ఈ ప్రాంతం అంతా ఎంతో సుభిక్షంగా ఉంటున్నదంటే శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తాలూకా మహోన్నతమైన మహిమలే. శ్రీ శ్రీనివాస స్వామి ప్రత్యేకంగా ఆయన గురించి చెప్పక్కర్లేదు. ప్రధాన అర్చకుడు ఆయన శ్రీనివాస స్వామి గారు ఎంతో నిర్మోహమాట చక్కగా అందరికీ చెప్పి ఎంతో మంచిగా అందరినీ ఆదరిస్తూ ఈ దేవాలయాన్ని దినదినాభివృద్ధి చెందించి ఈ రోజు ఇంత వైభవపేతంగా ఈ దేవాలయం ఈ విశాఖపట్నంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందంటే అది శ్రీనివాస స్వామి, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, ఆ శాఖ శ్రీ బండారు ప్రసాద్ గారు ఎంతో సహాయ సహకారాలు అందించి ఈ దేవాలయ అభివృద్ధికి ఈ పక్కన ఎమ్మెల్యే గారు, వీళ్ళు రాజకీయ నాయకులు, పెద్దలు అందరూ కూడా ఎంతో అభివృద్ధి చేశారు. ముఖ్యంగా నగరంలో నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి దాతలుగా ఉండి ఈ దేవాలయాన్ని వృద్ధి చేసి ఈ రోజు ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. శ్రీ స్వామివారి అనుగ్రహం అందరూ పొందుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఒక్కటే చెప్పదలిచాం ఏంటంటే, ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క అనుభూతులు అద్భుతమైనవి. వారి జీవితంలో సాధించిన ఎన్నో ఉపయోగాలు, ఎంతో ప్రయోజనాలు పొందిన వారే అందరూ ఇక్కడికి వచ్చారు. ఎంతో మందికి ప్రయోజనాలు జరుగుతున్నాయి. కుటుంబ వృద్ధి జరుగుతోంది, ఆరోగ్య వృద్ధి, అనంతమైన సంపద కలుగుతున్నాయి. అందుకే ప్రతి ఏటా పెరుగుతూ వస్తుంది. ఇది అనంతమైన శక్తి శ్రీవారిది. అలాగే శ్రీ చిన్నజీయర్ స్వామివారు ఇక్కడికి వచ్చి 3 సార్లు రావడం, ఇక్కడ ఆ స్వామివారి దగ్గర అందరికీ ఆయన తాలూకా ప్రవచనాలను ఇవ్వడం, ఆయన చెప్పడం, ఆయన సందేశాన్ని ఇచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి అందరూ పాటుపడాలని ముఖ్యంగా ఈ దేవాలయంలో అందరినీ ఆదరించే మంచి గుణం ఉన్న వ్యక్తి శ్రీ శ్రీనివాస స్వామి. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆనందంగా ఇక్కడ పాల్గొంటారు. ఇందులో ప్రతి ఒక్కరూ సమానం, ఎవరు గొప్ప ఎవరు పేద అనే భేదం లేదు. ప్రతి ఒక్కరూ కూడా కార్యకర్తలుగా నిలిచి, భక్తులుగా నిలిచి స్వామివారికి ఎంతో సేవ చేస్తున్నారు. నిజంగా వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రోజు ఈ దేవాలయ అభివృద్ధికి ప్రింట్ మీడియా, ప్రెస్, ఎంతో మంది మన పాత్రికేయులు మిత్రులు అందరూ కూడా వచ్చి ఎక్కడెక్కడి నుంచో పెద్ద వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చి ఈ దేవాలయ అభివృద్ధికి సేవ చేస్తున్నారంటే పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తరఫున నేను ఒక భక్తుడిగా ఎన్నో మంచి అనుభూతులు జీవితంలో అనుభూతులు పొందిన వాడిగా నేను మనస్ఫూర్తిగా ఈ దేవాలయానికి అంకితమయ్యాను. అందుకే నేను మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను,
అదే ఈ జయ శ్రీమన్నారాయణ అందరూ ఎంతో మంది రండి, ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ అనుభవాలను పొందండి, మంచి మంచి కార్యక్రమాలలో పాల్గొనండి, మీకు తోచిన విధంగా సాయం చేయండి, ఈ దేవాలయ అభివృద్ధికి పాటుపడండి. ఈ దేవాలయాన్ని 1 సంవత్సరంలోగా అద్భుతమైన శక్తిగా, అద్భుతమైన దేవాలయంగా మలచండి. జయ శ్రీమన్నారాయణ. అంతా మీ చేతుల్లోనే ఉంది. ఏకంగా అమ్మాయిలు ఉన్నారా మా స్వామికి అని అడుగుతున్నారు. మీరు ఎవరు ఏంటి ఏమీ తెలియకుండా వచ్చేసి ఏ కాటికి మాకు అమ్మాయిలు కావాలని అడిగితే ఏంటి స్వామి, ఎంతవరకు సమంజసం ఇది? అవును, ఆన్లైన్ లో వీడియో కాల్స్ ఉన్నాయి. సంబంధాలు దొరకడానికి ఎన్నో తరుణోపాయ మార్గాలు. బంధువులు పెళ్లికి వస్తే చాలు గతం ఆ పెళ్లిలో ఇంకో 10 పెళ్లిళ్ళు నిశ్చయం చేస్తున్నారు. మరి అప్పటి కాలంలో ఎట్లా అండి, ఒక ఆవుని పంపించేవారు.
ఆవును పంపించి ఆవుతో పాటుగా ఒక నలుగురు బ్రాహ్మణోత్తములను పంపించి సంబంధాలు వెతికించేవారు. అంటే మేమే ఆన్లైన్, మేమే మ్యాట్రిమోనీస్ అన్నమాట. అందుకే అలా వెళ్తూ వెళ్తూ ఎవరో అమ్మవార్లు బాగున్నారు కదా, మరి ఉన్నారేమో అని అడగడంలో అయితే తప్పలేదు కదా స్వామి. అసలు మీరెవరు? స్వామి అచ్యుత గోత్రానికి సంబంధించినటువంటి స్వామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య. బ్రహ్మాండం అంటే తెలుసా మీకు? బ్రహ్మాండం అంటే ఏంటి? బ్రహ్మానందం. ఆనందం కలిగితే బ్రహ్మానందం అంటాం కదా. బ్రహ్మ అంటే పెద్దవాడు, బ్రహ్మ అంటే ఒక గొప్పనైనది. అటువంటి గొప్పనైనటువంటి సమస్త లోకాలన్నిటిని కూడా పాలించేటటువంటి నాయకుడు మా స్వామి. ఇంకేమైనా చెప్పమంటారా? స్వామి ఇన్ని చెప్తున్నారు, పాలించేటటువంటి ఏకైక నాయకుడు మా స్వామి. చతుర్వేద శాఖ అధ్యాయిని. పేరేంటండి? మీరు ఎట్లా పిలిచినా మా స్వామి పలుకుతాడు. మీ స్వామి అచ్యుత అన్న పేరేంటండి? పలుకుతాడు, అనంత అన్న పలుకుతాడు. ఇందాక మీ అమ్మవార్లను తీసుకొస్తూ ఆ మెట్ల మీద నుంచి గోవిందా గోవిందా అన్నారు కదా, అలా అన్న పలుకుతాడు. చప్పట్లు కొట్టరేంటండి? ప్రతి దాంట్లో మా అమ్మ ఉన్నది కదా, మరి మా అమ్మ లేనిది మీ స్వామి దగ్గర 16 రకాలైనటువంటి దానాలు పెట్టాలా, ఇవ్వాలా అంటే డిమాండ్ ఎవరిది? చప్పట్లు కొట్టరేంటండి? గోవిందా చెప్పండి. స్వామిని అలా సేవకి తీసుకెళ్తూ సాయంకాలం కాస్త వాకింగ్ కి చల్లగా ఉంది కదా అని చెప్పి అలా అలా తీసుకెళ్తూ ఏదో కనపడ్డారు కదా, సరే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఇచ్చినట్టు ఉంటుంది, మనకు కూడా ఒక ఐడెంటిటీ వచ్చినట్టు ఉంటుంది అని చెప్పి కాస్త అమ్మవాళ్ళు కూడా చూడడానికి చాలా బాగున్నారు, మరి అందంగా ఉన్నారు. మా స్వామికి నచ్చి మమ్మల్ని పంపించారు అడగమని చెప్పి, సంబంధం ఎట్లాగైనా ఖాయం చేసుకొని రండి అని చెప్పి. స్వామికి నచ్చారంటే అంతకంటే అదృష్టవంతులు ఎవరమ్మా? గోవిందా. మొదటి నుంచి అందరికి తెలుసు కదా, ఒక వేదంలో ఒక శాఖను పూర్తి చేయాలంటే సుమారు బాగా చదువుకున్న ఒక టాప్ విద్యార్థి అయితే 12 నుండి 16 సంవత్సరాలు పడతాయి ఒక శాఖ. అంటే ఒక వేదం చెట్టు అయితే ఒక శాఖ అనేటువంటిది ఒక ఆకు అంతా చదువుకునేడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 12 నుంచి 16 సంవత్సరాలు పడుతుంది. అవునా? మరి మా స్వామి ఏం చదువుకున్నాడు? టాపర్ ఆఫ్ ది బ్యాచ్. చప్పట్లు కొట్టండి. గోవిందా. ఇంకా అయిపోలేదు అంటే అనుష్ఠానం చేయాలి, ప్రతినిత్యం కూడా అమ్మను ఆరాధన చేయాలి, కుంకుమార్చనలు చేయాలి, లక్ష్మీ హోమాలు చేయాలి, ఇత్యాదివి చాలా చేయాలి. కానీ మా స్వామిని ఎత్తుకుంటే 7 కొండల మీదకి వచ్చాడు. మా అమ్మ ఆమెను వదిలేసి వస్తే పరిగెత్తుకుంటూ ఆయనే దిగొచ్చాడు. అమ్మవారు ఎక్కడ? అమ్మ లేకపోతే ఆయన ఉండలేక వైకుంఠంలో పరిగెత్తుకుంటూ కిందికి వచ్చాడు ఆయన. అవునండి, ఇందాక మీరు ఏమన్నారు? శ్రీ నివాసుడు అన్నారా? మరి ఆయన నివాసమే అమ్మవారు అయినప్పుడు ఇంకెక్కడ ఉంటాడండి? అవును స్వామి, మేము అదే చెప్తున్నా. మనకి గోలదప్పుతుంది కదా, చెప్పండి, చేసేయండి మీరు. ఓకే చెప్పేయండి. వాటికి సంబంధము మళ్ళీ తిరిగి మేం చెప్పింది తిరిగి మాకు చెప్తున్నారు తప్ప. సంకీర్త్య నారాయణ సప్తమాత్రం విముక్త దుఃఖ సుఖినో. అన్ని దుఃఖాల నుండి బాధల నుండి రక్షించేటటువంటి వాడు ఆర్తితోటి. ఆర్తి అంటే తెలుసునా మీకు? అసలు ఆర్తి అంటే ఏంటమ్మా? బాధ అంతకు మించి, కోపం అంతకు మించి, ప్రేమ అంతకు మించి ఏదైనా తీవ్ర స్థాయికి చేరుకున్నప్పుడు నారాయణు నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో తప్పక వారికి నారాయణుడు వారిని రక్షించబడతాడని చెప్పి విష్ణు సహస్రనామంలో చెప్పారు. గోవిందా. అవునవును, విన్నాం. స్వామి మనసులోనే అమ్ముంది. పొద్దున అభిషేకం చేసేటప్పుడు మంజరి పూసారా, బొట్లు పెట్టారా? ఎందుకు? అమ్ముందనే కదా. అమ్మ లేకుంటే సరే స్వామి, మీ స్వామి గురించి మీకు చెప్పడానికి అవ్వట్లేదు, మీ స్వామి గురించి కూడా మేమే చెప్తాం. లక్ష్మీ ప్రసీద శరణం నమదాం శరణ్యే. ప్రాప్నుర్మాధవాశ్వం ఓ ధర్మ సర్వధర్మాణాం భవతః పరమో మదః కిం జపన్ముచ్యతే జన్మ సంసార బంధనాత్. శ్రీ భీష్మోవాచ.
ద్రవ్యాన్ని సమర్పయామి అత పుష్పై పూజ